ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ చిన్న వీడియోలో మనం ఫ్రోజన్ షోల్డర్, ఇది సర్వసాధారణంగా షుగర్ పేషెంట్లలో ఎక్కువ చూస్తాం. మరి వయసులో 40 నుంచి 50 సంవత్సరాలు స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే చక్కెర శాతము, గ్లూకోజ్ లెవెల్ అన్కంట్రోల్ ఉండడం వల్ల లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ గట్టిపడడం, ఆ క్యాప్సుల్లో ఫైబ్రోసిస్ వస్తుంది. దీనికి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్గా పెరి ఆర్థరైటిస్, రొటేటర్ కఫ్ సిండ్రోమ్ అనేవి కూడా ఉంటాయి. దీనికి మొదటి స్టేజ్లో రెండో స్టేజ్లో కనుక్కున్నామంటే చిన్న ఎక్సర్సైజ్తో భుజాలు ఆడించడము, కదలిక ఉండడము, ఈ స్థిరత్వం లేకుండా ఉంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ను తగ్గించవచ్చు. దీనికి ఆహార నియమాలతో పాటు పులుపు ఎక్కువగా తీసుకోకుండా ఉండడము, చక్కెర శాతాన్ని పూర్తిగా నియంత్రించాలా, వ్యాయామం చేయాలా, దాంతోపాటు హోమియోపతి మందులో శాంగిన్యూరియా, రూటా, లెడంపాల్, క్యూప్రమెట్, బ్రయోనియా అనే మందులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మీరు డాక్టర్ పర్యవేక్షణలో వాడండి. దీన్ని మొదట కనుక్కుంటే పూర్తిగా నివారించవచ్చు. నమస్కారాలు.